ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన జలాశయమైన సుబ్బారెడ్డి సాగర్కి జరిగిన ఎన్నికల్లో చైర్మన్గా ఎల్ల అప్పారావు, వైస్ చైర్మన్గా బొల్లు సామన్నధర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్తిపాడు మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ నీటి సంఘం ఎన్నికలకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఎన్డీఏ శ్రేణులతో కలిసి వెళ్లి అభ్యర్థులతో నామినేషన్ దాఖలు చేయించారు. నామినేషన్ అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికైన నీటి సంఘం అభ్యర్థులకు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికైన సుబ్బారెడ్డి సాగర్ నీటి సంఘం పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేరు ఎల్లప్పారావు, మాది ఉత్తరగంజ్ గ్రామం. నన్ను సుబ్బారెడ్డి సాగర్ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుకి చైర్మన్గా మా ప్రీతమ నాయకులు, మా శాసనసభ్యులు అయినటువంటి మా వరుపుల సత్యప్రభ గారు ఆదేశించారు. నేను చైర్మన్ అవడం జరిగింది. నాకు పెద్దపాలెం LMC 3 నుండి నేను పోటీ చేసి ప్రెసిడెంట్ అయినాను. కాలువ మీద వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా 11 మంది నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు. అలాగే విధంగా ప్రెసిడెంట్లుగా ఎన్నికైనటువంటి 5గురు కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ కూడా ముఖ్యంగా నాకు ప్రత్యేక అభినందనలు. సుబ్బారెడ్డి సాగర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉంది. మన వరదలు వచ్చినప్పుడు ప్రతి కాలం కూడా డ్యామేజ్ అయింది. ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందువల్ల నేను ఈ ప్రమాణ స్వీకారం ఇది అయిపోయిన తర్వాత ప్రతి కాలువ దగ్గర కూడా కాలువ అంత తిరిగి సాగర్కి ఏ పని అవసరమో, ఏ గట్టు ఏది అవసరం అనేది మొత్తం అంతా కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి కూడా చివరి రైతుకి కూడా నీరు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మా వరుపుల సత్యప్రభ రాజా గారు ఆదేశానుసారం వాళ్ళని ప్రతి దాంట్లో కూడా కలుపుకొని రైతులకి అందరికీ కూడా మంచి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, ఈ రైతులకి, సంఘ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు.